తన యందు భయభక్తులు కల వారి మీద జాలిపడి రక్షించువాడైన మన ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు. ఈ 3 వచనాలని ఒకసారి చదువుదామా? తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులది చూసి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింప వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఈ వచనాల్లో ప్రభు చెప్పిన చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి అనే మాటలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లలకు అనుభవం తక్కువగా ఉండటంతో వారు ప్రతి విషయాన్ని క్రొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. వారికి ముందుగా ఏర్పడిన అభిప్రాయాలు ఉండవు. కాబట్టి వారు కొత్త విషయాలను పాత ఆలోచనల ద్వారా కాకుండా నేరుగా స్వీకరిస్తారు. అందువల్ల పిల్లలు సత్యాన్ని సులభంగా అంగీకరిస్తారు, త్వరగా నేర్చుకుంటారు. తమకు తెలిసిన దానిలో గట్టిగా దాన్ని పట్టుకుని ఇంకా ఏదైనా సరే ప్రతిదీ దానిలో నుంచి ఆలోచించడానికి వారు ప్రయత్నం చేయరు, కానీ చాలా ఓపెన్నెస్ తో ఉంటారు. చిన్నపిల్లల తత్వం ఈ రీతిగా ఉంటే ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే వారు తమ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అనుభవాల్ని, సొంత వివేచనను ఆధారం చేసుకుని అప్పటికే వారు నడిచిన దారుల గుండా వచ్చిన అనుభవాలు, కొన్ని స్థిరమైన అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. అందువల్ల దేవుని సత్యాన్ని కూడా తమ ఆలోచనల ఫిల్టర్ ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాక్యం చెప్తుంది, లోక జ్ఞానం చేత దేవుని సంగతులు గ్రహించలేము అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, పిల్లలైతే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తారు, కానీ పెద్దవాళ్లు తమకు అనుకూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రభువు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నారు, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని. ఒకరు మనస్సు మార్చుకుంటే తప్ప, అంటే మారు మనసు పొందితే తప్ప ఆత్మ తిరిగి జన్మించే అవకాశం లేదు. ఆత్మ తిరిగి జన్మించకుండా ఆత్మ సంబంధమైన సంగతులు అస్సలు అర్థం కావు. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలంటే ఆత్మ తిరిగి జన్మించాల్సిందే. ఎప్పుడైతే ఒకరిలో ఆత్మ తిరిగి జన్మిస్తుందో వారు పసిపిల్లలతో సమానమే, ఆత్మలో పసిపిల్లలతో సమానమే. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఎవడనూ తన్ను తాను మోసపరుచుకుని కూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. అంటే ఆత్మలో జ్ఞానం సంపాదించేటట్లుగా శరీర సంబంధమైన జ్ఞానం అంతటినీ వెర్రితనంగా ఎంచుకోవాలి అనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. అందువల్ల దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అనంటే మనము పిల్లల వలె స్వీకరించగలిగిన ఒక యథార్థమైన హృదయం మనకు ఉండాలి. అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మార్గాలు వేరు మీ మార్గాలు వేరు అని. అంటే నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని ప్రభు ఈ విషయాన్ని యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు. కాబట్టి మన పాత అభిప్రాయాలు, గర్వము, సొంత విశ్లేషణ అన్నిటినీ తీసివేసుకుంటేనే, నూతన పరచబడితేనే విధేయతతో, దీన మనస్సుతో దేవుని సత్యాన్ని స్వీకరించగలం. దేవుని రాజ్యము మనం విశ్లేషించి తెలుసుకోవాల్సింది కాదు, గాని విశ్వాసంతో అంగీకరించాల్సిన విషయం అది. కాబట్టి పిల్లల వలె సరళమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చేవారే నిజంగా ఆయన రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. ఈ వాక్య భాగం అంతటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని రాజ్యము మన తెలివితో అర్థం చేసుకోవాల్సింది కాదు, విధేయతతో దేవుడు పలికిన ప్రతి మాటకి లోబడి స్వీకరించాలి. ఆయన చెప్పిన మాటలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాదు, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించేవాడు. మనము మన స్వంత జ్ఞానముపై, అనుభవాలపై ఆధారపడి దేవుని సత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము అనే సంగతిని గ్రహించగలగాలి. దేవుని రాజ్యాన్ని ఒకవేళ గనక మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్న పిల్లల వలె స్వీకరించని వాడు అందులో ప్రవేశించడని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ రోజు నుండే మన హృదయాన్ని పరిశీలన చేసుకుని దీన మనస్సుతో, విశ్వాసంతో దేవుని వైపుకు తిరిగి ఆయన రాజ్యంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థించుకుందామా? మా రక్షకుడువైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నీ రాజ్యంలోనికి ప్రవేశించాలి అనంటే మాకు చిన్న బిడ్డల వలె నీ రాజ్యాన్ని అంగీకరించే మనసుండాలి అనే విషయాన్ని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే పూర్వం మా అనుభవాలతో, లేకపోతే మాకు తెలిసిన నాలెడ్జ్ తో, జ్ఞానంతో, వివేకంతో, మా సొంత తెలివితో నీ సంగతులు అర్థం చేసుకోవాలని చాలా సార్లు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ రీతిగా అవి అర్థం కావు అని అర్థమై కూడా ప్రభువా చాలా సార్లు
ఆ రీతిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించి నాయన నూతనమైన మనస్సు కలిగి ఆ నూతనమైన మనస్సుతో నీ సంగతులను అర్థం చేసుకోవటానికి కృపచూపమని వేడుకుంటున్నాం. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు, ఒకవేళ పోస్తే అది పిగిలిపోతాయని సెలవిచ్చిన నీ మాటను బట్టి నాయన ఇప్పుడు నీ సన్నిధికి మేము వస్తున్నాం. మా హృదయాన్ని నూతన పరచండి. మీరు మాట్లాడే ప్రతి మాటను సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలిగి అంగీకరించగలిగే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.